సిట్టింగ్ స్థానాలు మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఒక్కో సీటు ఖరారై పనిలో పొలిటికల్ పార్టీలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు. ఆ విషయంలో వైసీపీ ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పొచ్చు. ఆ పార్టీ తరపున గురజాల సీటుని ఇప్పటికే కాసు మహేందర్ రెడ్డికి ఖరారు చేశారు. ఆళ్లగడ్డలో గంగుల వారసుడు రంగప్రవేశం ఓకే అయింది. రాజమండ్రి రూరల్లో సీటును కందుకూర్ల దుర్గేష్కు ఖాయం చేసినట్టు చెప్పవచ్చు. విజయనగరం జిల్లాలోని బొత్స ఫ్యామిలీ సభ్యులకు 3 సీట్లు కన్ఫర్మ్ చేసినట్టే చెప్తున్నారు. మరికొందరు కాంగ్రెస్ నేతలు రాక పూర్తి అయితే వారికి కూడా కొన్ని సీట్లు ఖాయమయ్యే అవకాశం ఉంది. అలాంటి వాటిలో తెనాలి నాదెండ్ల మనోహర్ సహా మరికొందరు ఉంటారు. ఇక ఇప్పుడు తాజాగా కర్నూలు జిల్లాలో కీలకమైన పత్తికొండ అభ్యర్థి విషయంలో వైఎస్ జగన్ ఓ నిర్ణయం వచ్చినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గడిచిన ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన ఇటీవల హత్యకు గురైన చెరుకులపూడి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు. అందులో నారాయణరెడ్డి భార్య శ్రీదేవిరెడ్డి అభ్యర్థి కావచ్చునని కూడా అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే ఆమె అనుచరులు ప్రచారం ప్రారంభించారు. నారాయణరెడ్డి హత్య కేసులో నిందులకు గుణపాఠం ఖాయం అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో కేఈ శ్యాంబాబును పోటీ ఖాయమని చెప్పొచ్చు. సూత్రధారి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు కూడా ఉన్న శ్యాంబాబుకు తగిన సమాధానం చెప్పడానికి శ్రీదేవిరెడ్డి సలహాలు చేసుకుంటూ కనిపిస్తుంది. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ వైసీపీ ఎన్నికల ఓట్లు లెక్కిస్తే టీడీపీ కన్నా ఎక్కువ వచ్చాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో నాటికి మరింత బలపడడం ఖాయమని నారాయణరెడ్డి వర్గం లెక్కేస్తుంది. దానికి తగ్గట్టుగానే శ్రీదేవిరెడ్డి అభ్యర్థి అయితే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్తున్నారు.